ఓకే అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో అర్థ వివరణ సూత్రాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అర్థ వివరణ సూత్రాల్లో 6వ సూత్రాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. నిన్నటి వరకు నేర్చుకున్న సూత్రాలు ఎవరైనా జస్ట్ ఒక సెకండ్ లో చెప్తారా? 5 సూత్రాలు ఒక సెకండ్ లో. యా, ఓకే. అనుభవాలను క్రాస్ చెక్ చేసుకోవాలి వాక్యం దగ్గర. ఓకే. ఏదైనా ఒక కథకు లేదా ఉదాహరణకి ఆజ్ఞాపూర్వకమైన అధికారం ఉంటేనే దాన్ని మనం రాబోయే రోజులు ఏం చేయొచ్చు, ఉపయోగించవచ్చు. లేదనంటే అది రేపటికి ఏమవుతుందంటే ఒక అవిశ్వాసంగా, ఒక మూఢనమ్మకంగా మారుతుంది. ఓకే. వాగ్దానాలు ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అన్వయించుకోకూడదు, ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసుకోకూడదు. యా, వెరీ గుడ్. నెక్స్ట్, ఆజ్ఞలు. సో ఆజ్ఞల యొక్క సందర్భము, ఆజ్ఞల యొక్క రిసీవర్స్ ఎవరు, ఎవరికి ఇచ్చాడు, ఏ విశ్వాసులకు ఇచ్చాడు, ఏ తరం విశ్వాసులకు ఇచ్చాడు. ఎగ్జాంపుల్, సున్నతి అనేది అబ్రహాం సంతానానికి ఇచ్చాడు, మనకి కాదు. కాదు. సో ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడో తెలుసుకోవాలి. ఓకే, అంతేనా? యా. ఈరోజు మనము 6వ సూత్రాన్ని నేర్చుకుందాం. వాక్యమును సందర్భానుసారంగా పరిశీలించి అర్థ వివరణ చెయ్యాలి. చూడండి, వాక్యాన్ని పరిశీలించేటప్పుడు, అర్థ వివరణ చేసేటప్పుడు ఫస్ట్ వాక్యము దాని చుట్టూ, దాని పరిస్థితి ఎలాంటిదో దాన్ని గమనించాలి. ఎలా అని అంటే సింపుల్గా సందర్భాన్ని 3 రకాలుగా చూడొచ్చు. ఏంటి సందర్భాన్ని 3 రకాలుగా చూడటం అని అంటే, వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు వాక్యంలో ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ఉంటుంది. ఒక వాక్యం అర్థం కాకపోతే ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి 3 రకాలైనటువంటి అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఏంటి 3 రకాల అబ్జర్వేషన్స్ అని అంటే, ఒకటి అక్కడే ఉండేటువంటి కాంటెక్స్ట్, రెండోది ఆ చుట్టూరా ఉండేటువంటి కాంటెక్స్ట్, మూడోది హోలిస్టిక్ కాంటెక్స్ట్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం 3 రకాల సందర్భాలు చూసాం కదా. ఎగ్జాంపుల్స్ చూద్దాం. అక్కడే అనేటువంటి కాంటెక్స్ట్ ని మనం చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చదవండి దయచేసి. ఆ ఆ సో చూడండి, ఇది సందర్భం ఏంటి చెప్పండి, అసలు అర్థం ఏంటి దానికి? అదే అర్థం ఏంటి చెప్పండి, దాని అర్థం ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు, దేని గురించి ఆ మాట మాట్లాడుతున్నాడు? అనా సంఘ క్రమశిక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఇంకా ఎవరైనా దేని గురించి మాట్లాడుతున్నాడు అనా? ప్రార్థించడాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఇంకా చెప్పండి, అబ్జర్వ్ చేయండి అక్కడ దేని గురించి అంటే ఏమన్నాడు అక్కడ. మళ్ళొకసారి చూడండి, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందనని చెప్పాను అన్నాడు. అంటే దాని ఎందుకు అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? గ్రూప్ ప్రేయర్. గ్రూప్ ప్రేయర్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు అన్నట్ట. ఓకే, ఓకే, ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, గమనించండి, బైబిల్ చూసి చెప్పండి, లేదా మీకున్న
అవగాహన చెప్పండి. మీకేం చెప్పారు ఇంతకు ముందు ఎవరైనా? అదే చెప్పారులే. ప్రార్థన గురించిన సందర్భం అంతేనా? ప్రార్థన, ఓకే. ఫెలోషిప్ గురించిన సందర్భం. ఓకే. దేవుని ప్రెజెన్స్ అక్కడ ఉంటది. ఓకే. ఇది చూడండి, యేసు సన్నిధిని గురించిన సందర్భమా? తర్వాత సంఘ కూడిక సందర్భమా? కాదు, కొంతమంది అవును. ప్రార్థనా సందర్భమా? ఓకే. దయ్యాలను వెళ్ళగొట్టే సందర్భమా? కలిసి ప్రార్థన చేసే సందర్భం. ఓకే. చూడండి, చాలా జనరల్ గా చాలా మంది మాట్లాడే అభిప్రాయం ఏంటిదనంటే, మనం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఉంటాడు అనేది మాట్లాడుకునేటువంటి సందర్భం. కానీ మీరు అనుకున్నట్టు ఈ 4 సందర్భాలు కరెక్ట్ కాదు. చూడండి, సందర్భం ఏంటి? సందర్భం ఏంటండి? ఇంగ్లీష్లో మీరు చూస్తే, ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళి మీరు టైటిల్ చూస్తే, ఇంగ్లీష్ బైబిల్లో టైటిల్స్ ఉంటాయి కదా, మీకు ఐడియా ఉందా? ఇంగ్లీష్ బైబిల్లో ప్రతి పారాగ్రాఫ్కి టైటిల్స్ ఉంటాయి. ఆ టైటిల్స్ చూస్తే మీకు అక్కడ టైటిల్లోనే ఉంటుంది ఏమనంటే, సహోదరుడు తప్పు చేసినప్పుడు అతన్ని గద్దించే సందర్భం అని ఉంటుంది అక్కడ. చదవండి అమ్మా. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించును. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకోండి. ఆ ఆ ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్, నీకు అన్యునిగా సుందరిగాను ఎంచుకోండి. ఉమ్. భూమి మీద మీరు వేటిని బంధించరో అవి పరలోకమందును బంధింపబడు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో చాలు చాలు. పరలోకమందును విప్పబడిన. చూడండి, ఇక్కడ ఒక సహోదరుడు మన ఎడల అంటే వ్యక్తిగతంగా ఒకరి ఎడల తప్పు చేశాడు. చేస్తే ఆ విషయంలో హర్ట్ అయ్యాం. హర్ట్ అయిన తర్వాత సహోదరుని గద్దించే విషయంలో ఎలా గద్దించమంటున్నాడు? పర్సనల్ గా వెళ్ళి నువ్వు ఇలా చేయడం మూలంగా నేను గాయపరచబడ్డాను అని చెప్పమంటాడు. గాయపరచబడ్డాను కాబట్టి ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని అన్నప్పుడు అతను వెంటనే ఏం చేయాలి? జనరల్గా ఏం చేయాలి? ఎదురు తిరగల, అయ్యో నేను తెలియక చేసుంటాను, నేను అలా చేసుంటే నన్ను క్షమించు, నేను అలా చేయకుండా ఉండాల్సిందని చెప్పాలి జనరల్గా. కానీ అలా చేయలేదు అంటే క్షమాపణ అడగలేదు, లేదా తను రియలైజ్ అవ్వలేదు సరిగదా. ఏం చేశాడు? అగ్రెసివ్ బిహేవియర్ చూపించాడు. చూపించినప్పుడు అతను సహోదరుడే, నువ్వు కూడా సహోదరుడివే. అప్పుడు ఏం చేయాలంట? నా పలానా సహోదరుడు నా ఎడల తప్పుగా వ్యవహరించాడు, సో నేను అతన్ని పర్సనల్గా వెళ్ళి గద్దించాను, అతను నా మాట వినలేదు అని చెప్పి వేరే సహోదరులకు అంటే నమ్మకమైన మంచి సహోదరులను ఎవరైనా తీసుకుని వెళ్ళి మళ్ళీ ఏం చేయాలా? గద్దించాలా. గద్దిస్తే అప్పుడు కూడా అతని మాట కూడా అంటే ఆ ఇద్దరు లేదా ముగ్గురు మాట కూడా వినకపోతే ఏం చేయాలంట? వినలేదు, నేను తప్పు చేయలేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకో అనే వ్యవహారం ఉంది. అప్పుడు ఆ సహోదరుణ్ణి ఎవరి దగ్గర తీసుకురావాలంట? ఆ విషయాన్ని డైరెక్ట్గా సంఘం ముందు తీసుకురావాలంట. సంఘం ముందు తీసుకొచ్చి సంఘం ముందు పెట్టాలంట. పెడితే అప్పుడు సంఘం చెప్పిన మాట కూడా అతను వినకపోతే అప్పుడు సంఘం అంతా కలిసి నువ్వు మా మాట వినలేదు గనక, నిన్ను తప్పు దిద్దుకోలేదు గనక మేమందరం నిన్నేం చేస్తున్నాం? అన్యునిగాను సుంకర్నిగాను ఎంచుకుంటున్నాం అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఏమన్నాడు? చదవండి మళ్ళీ ఒకసారి చదవండి. 18:20 చదవండి ఒకసారి.
ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పింది. ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. ఏ నిర్ణయం తీసుకోవాలి? ఇతను మా సంఘానికి చెందినవాడు లేదా క్రీస్తు సంఘానికి చెందినవాడు కాదు అని నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. సమయం వచ్చినప్పుడు సంఘం అంతా కలిసి ఏకాభిప్రాయంతో ఒకే ఆలోచనతో ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా నిర్ణయం తీసుకొని, ప్రభా ఈ సహోదరుడు మేము గద్దించినా కూడా అతను మారలేదు. సో ఇతన్ని మేము ఏం చేస్తున్నాం, అన్యుడిగా సుంకరిగా ఎంచుకుంటున్నాం అని అంటే ప్రభు అక్కడ నుండి ఆ మాటను ఏం చేస్తాడంట, స్థిరపరుస్తాడంట. సో అది సహోదరుడు పాపం చేసినప్పుడు క్రమశిక్షణలో పెట్టేటువంటి లేదా కలిసి నిర్ణయం తీసుకునేటువంటి సందర్భానికి చెందింది. అది ప్రార్థనకు సంబంధించింది కాదు, దయ్యాలు వెళ్ళగొట్టడానికి సంబంధించింది కాదు, ఫెలోషిప్కి సంబంధించింది కాదు, లేదా దేవుని సన్నిధి అక్కడ ఉంటుందని చెప్పడానికి సంబంధించింది కాదు. కలిసి సంఘం నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుడు ఆ నిర్ణయంతో ఏకీభవిస్తాడు. అంటే అర్థం ఏంటంటే సంఘం వన్స్ అతన్ని వెలివేసింది అని అంటే ఇంకా అతను పరలోకం వెళ్ళడం. అప్పుడు ఒకవేళ అతను రియలైజ్ అయిపోయి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వచ్చి సంఘం దగ్గరకు వచ్చి నేను మీ అందరికీ విరోధంగా పాపం చేశాను అని పశ్చాత్తాపడితేనే అతనికి ప్రభు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది తప్ప ప్రభు అనుమతి అక్కడ ఇక దొరకదు. సంఘం తీసుకున్న నిర్ణయంతో దేవుడే ఏం చేస్తాడు? సో సహోదరుని క్రమశిక్షణలో పెట్టే ఆ సంఘటన గురించి మాట్లాడుతున్నాడు. సో అంటే ఇక్కడ క్రీస్తు కూడా ఏం చేస్తాడు? ఆమోదిస్తాడు. సెకండ్ ఉదాహరణ చెప్తే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 1-5 చూస్తే క్రమశిక్షణలో నేను కూడా మీతో ఏకీభవిస్తాను అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడు? సహోదరుల్లో కొంతమంది ఒక విపరీతమైనటువంటి ధోరణి. సార్ చదవండి అక్కడ మాట. 5వ అధ్యాయము. మీలో జారుడు గాని లోబి గాని మీలో జారత్వం వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్ని జనులలోనైనా జరగదు. ఇటువంటి మీరు ఒప్పుకొచ్చున్నారు. చూడండి, ఈ అధ్యాయం మొత్తం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒక జారుడైనటువంటి సహోదరుడు సంఘంలో ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు? తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. ఈ విషయాన్ని గురించి పౌలు చాలా సీరియస్ అవుతున్నాడు. ఎంత సీరియస్ అవుతున్నాడు అని అంటే ఇలాంటి కార్యము అన్ని జనులలో కూడా జరగదు. అంటే సంఘంలో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ అనేవి పౌలు ఎంత మాత్రం ఏం చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. అతన్ని గద్దించాలి, అతన్ని శిక్షించాలి, అతన్ని దండించాలి అనేటువంటి విషయంలో పౌలు మాట్లాడుతూ ఏమన్నాడనంటే మీరు ఇలాంటి విషయాలను సంఘంలో ఉండనీయకూడదు, ఇలాంటి వారిని సంఘంలో ఉండనీయకూడదు అని చెప్తున్నాడు. ఇంకేమన్నాడు చూడండి ఒకసారి. 5వ వచనం చదవండి. 5వ వచనం ఏముంది? వాని ఆత్మ రక్షింపబడినట్టు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగింపబడదు. చూడండి అర్థమేంటి? చాలా సివియర్ గా యాక్షన్ తీసుకోమంటున్నాడు. సంఘం అంట అటువంటి సహోదరుని పట్టుకొని ఏం చేయాలంట? సంఘంలో నుండి వెలివేసి సాతానుకు అప్పగించాలంట. డెఫినెట్ గా అతనికి ఏం కావాలి? నా ఆత్మయు ప్రభువైన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగించవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయను. అంటే పాపము కొద్దిగా అయినా కూడా సంఘాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. సంఘానికి తప్పుడు మాదిరి చూపిస్తాడు. తప్పుడు దారిలోకి వెళ్ళటానికి పాపము దారి తీస్తుంది. కాబట్టి పులిసిన పిండి కొంచెం ఉన్నా కూడా సంఘంలో నుంచి దాన్ని ఏం చేయమన్నాడు? తీసివేయండి అని అంటున్నాడు. సో మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడు. అంతేగాక క్రీస్తువును మన పస్కా పశువు వధించబడెను అంటున్నాడు. మీరేం చేయమన్నాడు? కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము అను పులిపిండితోను అయినను కాక నిష్కాపట్యమును సత్యమును అను పులిపిండితో రొట్టెతో పండుగ ఆచరించుదాం. దుష్టత్వము దుర్మార్గత అనేటువంటి వాటిని సంఘంలో నుంచి తీసివేయాలి, వెలివేయాలి అని అంటున్నాడు. లాస్ట్ మాటలో చూడండి ఒకసారి. ఇప్పుడైతే సహోదరుడు అనబడేవాడు 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడు అనబడేవాడు ఎవడైనాను జారుడు గాని, ఇక్కడేమో మనం ఫస్ట్ జారత్వాన్ని స్టార్ట్ చేసుకున్నాం కదా. జారత్వం ఉందనే సంగతి విన్నాను అన్నాడు. ఇప్పుడు జారత్వంతో పాటు సమానమైన విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఏమంటవి? జారత్వము, లోభత్వము, ఇంకేంటంట? ఆరాధన,
తిట్టుబోతుతనము, త్రాగుబోతుతనము, దోచుకొనుట. ఇక్కడ 5 రకాలైనటువంటి పాపములను మనం చూస్తా ఉన్నాం. తిట్టుబోతుతనము, తాగుబోతుతనము, దోచుకొనుట, లోభత్వము. చూడండి, ఇలాంటివి మనకు కామన్ గా కనబడుతుంటాయి కదా. తిట్టడం వేరు, కోప్పడటం వేరు, క్రమశిక్షణలో పెట్టడం వేరు, తిట్టుబోతు తనం వేరు. అర్థమైందా అండి? తిట్టుబోతు తనం వేరు. ఓకే, దోచుకోవడం అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక మంచి ఉదాహరణ చెప్పండి మీలో ఎవరైనా. దోచుకోవడం, సువార్తను సువార్తను ఏం చేయాలి? దానం చేయాలని పేదవాళ్ళలాగా పదే పదే అడగడం కదా. టీవీ ప్రోగ్రామ్స్ టీవీ ప్రోగ్రామ్స్ కి డబ్బు లేనోడులాగా సువార్తను దానం చేయండి అని దీన స్వరంతో ఏం చేయాలి? ప్రతిరోజు పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం ఓదర కొడితే పేదలైనటువంటి వాళ్ళు మోసపోయి, చాలా ఈజీగా మోసపోయే వాళ్ళు ఏం చేస్తారు? సువార్తను ఈ పేదోడికి దానం చేస్తారు. దీన్ని దోచుకోవడం అంటారు. మీరు దాన్ని ఏమనుకుంటున్నారు? పరిచర్య అనుకుంటున్నారా? దోచుకోవడం అనుకుంటున్నారా? 100% దోచుకోవడం. 100%. ఇక్కడ పౌలు ఏమంటాడంటే జారుడు, లోబి. లోబి అంటే అర్థం ఏంటి? ఉండి కూడా ఇతరులకు ఇవ్వలేని వాడు, అవసరం చూసి కూడా స్పందించని వాడు, సహోదరులు కష్టంలో ఉన్నా కూడా స్పందించని వాడి గురించి మాట్లాడుతున్నాడు. జారుడు, లోబి, విగ్రహారాధికుడు, తిట్టుపోతూ, త్రాగుబోతూ, ఇంకేంటంటే దోచుకున్నవాడు. త్రాగుబోతు అంటే మీకు కాంటాక్స్ట్ ఫ్రీగా ఎప్పుడన్నా అన్న ఫ్రీగా ఉన్నప్పుడు మీరు డౌట్ అడగండి. సో దాని గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకో, సమయం లేదు కనుక. ఓకే, వీళ్ళందరినీ ఒకే జార్లో పెడుతున్నాడు, వీళ్ళందరినీ ఒకే సంచిలో పెడుతున్నాడు. పెట్టి ఏమంటున్నాడు? వీళ్ళతో అట్టివానితో సాంగత్యం చేయకూడదంటే అర్థం ఏంటి? సాంగత్యం చేయకూడదంటే షేక్ హ్యాండ్ కూడా, మాట్లాడటం కూడా, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏం చేయకూడదంట? భోజనం చేయకూడదంట. భోజనం చేయడం అంటే అర్థం ఏంటంటే నువ్వు మనం ఒకటే అని అర్థం. నువ్వు మేము ఒకటే, మనందరం విశ్వాసులమే, మనం అందరం ప్రభు పిల్లలమే అని చెప్పడం అర్థం. సో భోజనం చేయొద్దు, సాంగత్యం చేయొద్దు అంటే అర్థం ఏంటంటే ఇంకేం చేయమంటున్నాడు? వెలుపట్టి వారికి తీర్పు తీర్చడం నాకేలా, వెలుపట్టి వారికి దేవుడే. క్రైస్తవులు కాకుండా అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి తీర్పు తీర్చే అధికారం మనకుందా? ఉందా? లేదు. మరేమన్నాడు? మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అంటున్నాడు. అంటే లోపలి వారికి తీర్పు తీర్చమంటున్నాడా వద్దంటున్నాడా? తీర్చమంటున్నాడు. మనం చాలాసార్లు ఏం చేస్తాం? బ్రదర్ మనం తీర్పు తీర్చకూడదు, ఆ దేవుడు చూసుకుంటాడు బ్రదర్, మనం ప్రార్థన చేద్దాం బ్రదర్ అంటారు కదా. కానీ వాక్యంలో అక్కడ తీర్పు తీర్చమని చెప్తుందా అధ్యాయం మొత్తము? లేదంటే తీర్పు తీర్చొద్దు దేవునికి వదిలేయమని చెప్తుందా? తీర్పు తీర్చి దేవునికి అప్పచెప్పమంటుంది. అవునా? తీర్పు తీర్చి దేవునికి అప్పచెప్తే అప్పుడు ప్రభు వచ్చిన దినాన అతను ఏం చేస్తాడంట? ప్రభు చూసుకుంటాడు. సో మనం ఏం చేస్తామంటే తీర్పు తీర్చకూడదు, విమర్శించకూడదు, తప్పు పట్టకూడదు అంటాం. ఎందుకనంటే మనకి తప్పుగా కొన్ని సందర్భాలు అర్థమైంది, వాక్యము సందర్భాలు తప్పుగా అర్థమయ్యాయి. అక్కడే దొరుకుతుంది మనకి. ఎక్కడ? జారుడు అనేటువంటి సహోదరుణ్ణి ఫైండ్ అవుట్ చేసి అతని పాపాన్ని హెచ్చరించి అతన్ని వెలివేయడానికి గురించిన విషయము, క్రమశిక్షణలో పెట్టాల్సిన విషయము ఆ అధ్యాయంలోనే మనకి దొరికేస్తుంది. చదివితే దొరుకుతుంది. అవునా అండి? సో అక్కడే దొరుకుతుంది అనమాట. ఇంకా తర్వాత చూడండి, ఆ వ్యక్తిని ఉండనిచ్చే విషయం కానీ వెలివేసే విషయం కానీ మాట్లాడుతున్నాడు. అంటే సంఘంలో ఉండనియాలా వద్దా? ఒకవేళ అతను కూడా జారుడే ఉన్నాడు లేదా దోచుకుని వాడే ఉన్నాడు, అతను కూడా పశ్చాత్తాపడ్డాడు, వెలివేసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి మళ్ళీ సంఘం దగ్గరికి వచ్చాడు. వచ్చి బ్రతిమాలుకున్నాడు, నేను మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటానని చెప్పాడు. అంగీకరించాలి వద్దా? అంగీకరించాలి. ఓకేనా? అతని ప్రవర్తన చూసి జాగ్రత్తగా ఏం చేయాలి? అతన్ని అంగీకరించాలి. ఎందుకు అలా చేస్తున్నామనంటే వేరే సహోదరుడు పాపంలో సంఘము ఏమండి ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా సంఘము ఒక క్రమశిక్షణలో వెళ్ళడానికి మనం అట్లా చేయాలని వాక్యం చెప్తా ఉన్నాం. సో తర్వాత మత్తయి సువార్త 3:11 చూస్తే అగ్ని బాప్తిస్మం అని ఉంది కదా అక్కడ. చదవండి ఒకసారి 3:11. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడు కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. చూడండి, అగ్నితో బాప్తిస్మం అన్నాడు కదా. అగ్ని బాప్తిస్మం అంటే
అన్నా చెప్పండి. ఫైర్ బాప్తిజం. ఫైర్ ఫైర్ అనేది. ఓకే, ఇంకా ఎవరైనా? అదే అగ్ని బాప్తిస్మం అంటే ఏమిటి? దేవుని నమ్మని వారు. మీరు పేపర్ లీక్ చేయకూడదండి. ఎస్, ఐ అగ్రీ. ఇప్పుడు పాస్టర్ గారు వేదిక మీద ఉండి అగ్ని అగ్ని అని అంటే అగ్ని దిగి వస్తుంది. సింపుల్ కదండి. సంపూర్ణ రాత్రి రోజు కూడుకున్నప్పుడన్నా అగ్ని దిగి వస్తుంది, అదే అగ్ని బాప్తిజం. పెద్దకు వస్తుంది నాన్న అగ్ని దిగి వచ్చినట్టు. ఆ? సో చాలా మంది విశ్వాసం అదే కదా. ఎస్ సార్. అవునా అండి? సో అగ్ని బాప్తిస్మం అనే దగ్గర యోహాను ఏమంటున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను నుండి మిమ్మల్ని తప్పించువాడేవాడు, మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అని అంటున్నాడు కదా. అంటే అర్థం ఏంటి? మీరు ఉగ్రత పాలు కాబోతున్నారు, మీరు ప్రభు వైపు తిరగాలి, లేదంటే అగ్నిలో మీకు అంటే అగ్నిలో పడవేస్తాడు అని చెప్తున్నాడు. అర్థమైందండి? అగ్ని అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తీర్పు అని అర్థం, ఉగ్రత అని అర్థం, నరకం అని అర్థం. సో కానీ మనం ఏం చేస్తాం? ఒక ప్రక్కన పెద్దకోస్త దినాన ఏం జరిగింది? అగ్నితో బాప్తిసం జరిగిందా? జరిగిందా? అసలు అగ్నితో బాప్తిసం జరగలేదు. వాస్తవానికి అగ్ని వంటి నాలుకల వలె విభాగించబడినట్లు వారికి కనబడింది, అగ్ని దిగిరాలేదు. ఓకేనా? మనం కొంచెం ఒక ఒక వెర్షన్లో లాక్ అయిన తర్వాత ఇక ఆ వెర్షన్లో వెళ్ళిపోవడానికి ఎవరు చెప్పినా కూడా వినం కదా. సో అందుకే మనం ఏమనుకుంటున్నామంటే అగ్ని దిగి వస్తుంది అనుకుంటున్నాం. అక్కడ అగ్ని బాప్తిసం ఇవ్వలేదు. వాస్తవానికి ఏమంటారు, యోహాను చెప్పాడు ఏమని? మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ ఆయన ఏం చేస్తాడంట? బాప్తిసం. అంటే రెండు చేస్తాడు. పరిశుద్ధాత్మతోనూ బాప్తిసం ఇస్తాడు, అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. పరిశుద్ధాత్మ అన్నప్పుడు ఏం చేయలేదు, అగ్ని దిగి వస్తుందని వాడలేదు. అగ్ని నాలుకల వల్ల విభాగించబడినట్లు వారు చూశారు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటిదంటే అగ్ని అని అంటే సో అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు లేదా ప్రభు దిగొచ్చినప్పుడు అగ్ని కనబడింది. అవును కదా. అగ్ని పాత నిబంధనలో మోసే పొద దగ్గర ఉన్నప్పుడు అగ్ని కనపడింది. సో కనబడింది. ఏదేమైనా కూడా ఇక్కడ మాట్లాడుతున్న మాట దేని గురించింది? ఉగ్రతను గురించింది. బైబిల్లో అగ్ని అనగానే పరిశుద్ధాత్మకి లాక్ చేసుకోకూడదు మనం. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద దిగి వచ్చినట్లు. ఓకేనా? యా, థ్యాంక్ యూ అన్న. తర్వాత ఇక్కడ పరిశుద్ధాత్మ నింపుదలన అంటే కాదు, ఇది తీర్పును గురించిన సందర్భం అనేది మనం చూస్తా ఉన్నాం. కొరింథీ పత్రిక 3వ ఉదాహరణ, 1 కొరింథీ పత్రిక 7:12 నుంచి 20 వరకు చూస్తే ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితే. చూడండి ఒకసారి ఇక్కడ 12 నుంచి చదవాలి. అదంతా చదివితే సరే. చూడండి, చదవద్దులే, మీరు చెప్పండి అది దేనికి సంబంధించింది? ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితి అంటే దేనికి సంబంధించింది? పిలుపు, సేవా పిలుపు గురించి. సేవ పిలుపు గురించి. ఓకే, ఫిలిప్పన్న సేవ పిలుపు గురించి అంటున్నారు. ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితి అంటే దేని గురించి? మ్యారేజ్ గురించి. ఇంకా ఎవరైనా? రక్షణ గురించి. ఓకే, ఇంకా ఇప్పుడు ఇప్పుడు చప్పట్లు కొట్టడానికి, చాపలేయడానికి పిలువబడితే అక్కడే ఉండాలి. వంటలు ఉండడానికి పిలువబడితే అక్కడే ఉండాలి. ప్రార్థన చేయడానికి పిలువబడితే అక్కడే ఉండాలి. సో అన్న ఒక ఉదాహరణ చెప్పారు. ఏమనంటే హైదరాబాద్లో ఒక పాస్టర్ గారు, నాకు చాలా వెల్ నోన్ పాస్టర్ గారు. ఆయన ఏమంటారు, ఆంధ్ర తెలంగాణలో బాగా ఎరిగిన వ్యక్తి. ఆయన దగ్గర సండే స్కూల్ టీచర్ సడన్ గా ఏదో మ్యారేజ్ అయ్యి సంథింగ్ వెళ్ళిపోతే సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరిని పిలిచి, అమ్మ నువ్వు సండే స్కూల్ బాగా నడిపించగలవు కదా, నువ్వు సండే స్కూల్ తీసుకోమని చెప్పి అన్నారు.
ఆవిడేమని చెప్పిందనంటే ఏమండి నేను సండే స్కూల్ నడిపిస్తాను కానీ 2 వారాల్లో నేను బెంగళూరులో జాబ్ వస్తుంది, ఒకవేళ జాబ్ వస్తే కనుక నేను వెళ్ళిపోవాలని చెప్పింది. చెప్పినప్పుడు ఆయన అన్నారు సరే వెళ్ళే వరకు ఈ 2 వారాలు నువ్వు నడిపించమని చెప్పారు. 2వ వారం తర్వాత 3వ వారానికి తనకి జాబ్ వచ్చింది. జాబ్ వస్తే చెప్పడానికి వెళ్ళింది అనమాట, పాస్టర్ గారు నేను రేపు నుంచి సండే స్కూల్ తీసుకోవడం కుదరదు, మీరు ఎవరైనా చూసుకోండి, నాకు జాబ్ వచ్చిందని చెప్తే ఆయన అన్నాడంట నువ్వు సండే స్కూల్ టీచర్గా పిలువబడ్డావు, సండే స్కూలే నడిపించాలి అన్నాడంట. వెల్ నోన్ పాస్టర్, చాలా పెద్ద ఆయన. చాలా మంది ఉన్నారు. అంటే చాలా మందికి ఏ స్థితిలో పిలువబడ్డావు అని అంటే ఆ స్థితిలోనే ఉండాలి అనే అనే మాటకు పరిచర్య సంబంధించినటువంటి పిలుపుగా అభివర్ణించి ప్రసంగాలు చెప్పేవాళ్ళు చాలా మందే ఎక్కువ శాతం. ఉన్నారు. కానీ వాస్తవానికి అక్కడే మనం మనం నేర్చుకుంటున్న సందర్భం ఏంటిదండి, ఇమ్మీడియట్ కాంటెక్స్ట్. సో ఇంతకుముందు మీరు చెప్పారు కదా వివాహం గురించి అన్నారా, వివాహం గురించి అంటే అర్థం ఏంటి, ఆడ కింద చదివితే ఏమంటున్నాడు, ఏ స్త్రీకైనాను భర్తయుండి క్షమించాలి 12, ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినది ఏమనగా, ఏ సహోదరునికైనాను అవిశ్వాసులైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చెయ్య ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఒక సహోదరుడు ఉన్నాడు, అతను రక్షణ పొందాడు, విశ్వాసంలోకి వచ్చాడు కొత్తగా, కానీ పెళ్ళి ఎప్పుడో అయింది, మ్యారేజ్ ఎప్పుడో అయింది, ఎప్పుడో మ్యారేజ్ అయింది, ఇప్పుడు రక్షించబడ్డాడు. భార్య అంటుంది నువ్వు ప్రభువు నమ్ముకున్నా పర్లేదు, నువ్వు నాకు కావాలి, నేను నీతో ఉంటాను అని చెప్పింది. ఆమెను ఏం చేయకూడదు, అతను విడిచిపెట్టకూడదు. అంటే అర్థం ఏంటి, నీకు వివాహంలో ఉండాలి, ఆమె ఏం చేయాలంట. ఇంకేమన్నాడు, మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసురాలైన భర్త ఉండి ఆమెతో కాపురం చెయ్య ఇష్టపడిన ఎడల ఏం చేయాలంట. చూడండి, అవిశ్వాసురాలైన భార్య ఉంది, నువ్వు విశ్వాసమైనా పర్లేదు, నేను నీతో ఉంటాను అని చెప్పింది, ఆమెను వదిలిపెట్టకూడదు, ఆమెతో వివాహపు స్థితిలోనే ఉండాలి. అవునా అండి? ఎందుకు అలా చెప్తున్నాడు పౌలు అని అంటే ఆ రోజుల్లో ఒక తప్పుడు బోధ ప్రచారంలో ఉంది. ఏంటి ఆ తప్పుడు బోధ అంటే, ఒకవేళ నువ్వు రక్షించబడ్డావు, నీ భార్య అవిశ్వాసి, ఇంకా ప్రభువుని తెలుసుకోవాలా, నువ్వేం చేయాలంటే ఆమెను వదిలేయాలి, నీకు ఆటంకంగా ఉంటది, నీ రక్షణకు ఆటంకంగా ఉంటది, కాబట్టి నువ్వు ఆమెను ఏం చేయాలి, వదిలేయాలి అనేటువంటి భావన అప్పటి బోధలో ఉండేది. కొందరు తప్పుడు బోధకులు అలాంటి బోధన చేశారు. సో పౌలు చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో మీరు అలా వదిలిపెట్టకూడదు, ఆమె నీతో కాపురం చేయాలని ఇష్టపడుతుంది కనుక నువ్వు అతను ఏం చేయకూడదు, వదిలేయకూడదు అని చెప్తున్నాడు. ఎందుకు వదిలేయకూడదు చెప్తూ ఏమంటున్నాడు, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై పొందురు. ఇప్పుడైతే పవిత్రులు అంటున్నాడు. అక్కడ ఇంకొక బోధ కూడా ఉంది. ఏంటి, మీరు విశ్వాసి, మీ భర్త మీరేమో విశ్వాసి, ఆయనేమో అవిశ్వాసి, లేదా భార్య అయితే మీరేమో విశ్వాసి, ఆయనేమో అవిశ్వాసి. సంఘంలో ఉన్న బోధ ఏంటిదనంటే, ఇప్పుడు నువ్వు భర్తను వదిలేకపోతే నీ భర్త అపవిత్రుడు, నువ్వేమో పవిత్రంగా ఉంటావు, మీ ఇద్దరు అటు ఇటు ఉంటే మీ పిల్లలు ఏమవుతారు, అపవిత్రులు అవుతారు అని చెప్తున్నాడు. కానీ పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా, మీరు అలాంటివి నమ్మొద్దు. ఏం చేయాలా, నీవు నీ విశ్వాసాన్ని బట్టి నీ భర్త ఏమవుతాడు, ఏం చేయబడతాడు, రక్షించబడతాడు కాదు, పవిత్రపరచబడతాడు. సో అతను పవిత్రపరచబడతాడు. రెండవది, నీ పిల్లలు కూడా పవిత్రులై ఉంటారు. ఒక విశ్వాసికి ఉన్నటువంటి అవిశ్వాసి అయిన భర్త అయినా కూడా విశ్వాసాన్ని బట్టి ఏమవుతాడండి, పవిత్రపరచబడతారు. సో లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉంటారు. సో అక్కడ విశ్వాసాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడా, వివాహాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడా? తప్పుడు బోధలో ఉన్నటువంటి విశ్వాసాన్ని మార్చి ఏం చేస్తున్నాడు, వివాహ స్థితిలో ఉండమని చెప్తున్నాడు. వివాహ స్థితిలో ఉండండి, మీకు అపవిత్రత ఏమీ ఉండదని చెప్తున్నాడు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు అని అంటున్నాడు. అంటే అవిశ్వాసి అయిన భర్త ఉన్నాడు, భార్యతో అన్నాడు, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నేను నీతో ఉండను, నేను వెళ్ళిపోతాను, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా, ప్రభువుని వదిలిపెట్టాలా, భర్తను వదిలిపెట్టాలా?
అతనే చెప్తున్నాడు ఏమని, నేను నీతో ఉండలేను అని చెప్తున్నాడు. కాబట్టి అతనికి ఏం చేయకూడదు, నిర్బంధం లేదు, నువ్వు నాకు కావాలి, నువ్వు ఉండాల్సిందే అని చెప్పి అతను నిర్బంధం పెట్టకూడదు, అతనికే ఇవ్వాలంటున్నాడు ఆప్షన్. మంద లేదు ఆప్షన్. ఆప్షన్ ఎవరికి చెప్పండి, ఆప్షన్ ఎవరిదండి? అవిశ్వాసి అయిన భర్తదే ఆప్షన్. సో ఎందుకనంటే, ఓ స్త్రీ నీ భర్తను రక్షించదో లేవో నీకేం తెలియను, ఓ పురుషుడా నీ భార్యను రక్షించదో లేదో నీకేం తెలియను. అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో ఆ ఆ స్థితి దేవుడు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో ఆ స్థితి అందే నడుచుకున్న వాళ్ళు. చూసారా వివాహాన్ని గురించి, నువ్వు వివాహం అయిందా, వివాహంలోనే ఉండు అని అంటున్నాడు. ఇంకా అలాగే చూస్తే మనం సున్నతిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. సున్నతిని గురించి మాట్లాడుతూ ఏమంటాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించటే గాని సున్నతి 18 సున్నతి పొందిన వాడైనను పిలువబడిన అతడు సున్నతి పోగొట్టుకొన. ఇప్పుడు ఇశ్రాయేలీలో ఎవరైనా, యూదుల్లో ఎవరైనా మారు మనసు పొందారు, ప్రభుని తెలుసుకున్నారు, తెలుసుకున్న తర్వాత వాళ్ళకి సున్నతి ఉంటుందా లేదా? సున్నతి ఉంది కదా, మొదటి నుంచి సున్నతి ఉంది. సో సున్నతి ఉంది, ఆ సున్నతిని ఏమంటున్నాడు, ఉంచుకోమన్నాడా పోగొట్టుకోమన్నాడా? సున్నతికి సంబంధించినటువంటి విధానాన్ని కొనసాగిస్తూనే ప్రభువును వెంబడించమంటున్నాడు. అర్థమైందా అండి? కానీ ఇంకేమన్నాడు, సున్నతి పొందని వాడు ఎవడైనా నువ్వు పిలువబడినా ఏం చేయొద్దు, సున్నతి పొందవలదు. సున్నతి లేనోడు నేను సున్నతి పొందాలని కోరుకోకూడదు, సున్నతి ఉన్నవాడు సున్నతిని పోగొట్టుకోవద్దు. అంటే సున్నతి అనే స్థితి, ఆ స్థితిలో నువ్వేం చేయాలి, అక్కడే ఉండాలి. నిన్న అక్కడ ప్రభు సున్నతి పొందినోడు పిలిచాడు, సున్నతిలో ఉండమని చెప్తున్నాడు. ఇంకేమంటాడు, దేవుని ఆజ్ఞలను అనుసరించటే ముఖ్యం గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుటయందు ఏమీ లేదు. ప్రతి వాడు ఏ స్థితిలో ఉండవలను పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవాలి. దాసుడై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు. స్వతంత్రుడవుటకు శక్తి కలిగిన ఎడల ఏం చేయాలి, స్వతంత్రుడవుట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై నుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు అంటున్నాడు. చూడండి, దాసుడిగా ఉన్నప్పుడు పిలువబడ్డాడు. ఒకవేళ అతని కెపాసిటీ ఉంది అంటే, నేను దాసుడిగా విడిపించబడటం నాకు సాధ్యమవుతుంది, నా దగ్గర ధనం ఉంది, నేను విడుదల పొందగలను అనుకున్నాడు అనుకో, ఏం చేయమంటున్నాడు, దాసుడు దాసత్వం నుంచి బయటకు వచ్చేయమంటాడు. లేదు, దాసుడిగా ఉన్నావు, నీకు సామర్థ్యం లేదు అంటే, ఆ యజమాని దగ్గర నుంచి విడిపించబడటం నీకు సామర్థ్యం లేదు, నువ్వేం చేయాలా, అతనికి దాసుడుగానే ఉండు, అందులో నష్టమేమీ లేదు. ఏమంటాడు, దాసుడుగా ఉన్న చూడండి, ఆ ప్రకారం ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రము పొందినవాడు. అంటే దాసుడుగా ఉన్న కూడా అతనికి ప్రభువులో ఏముంది చెప్పండి, స్వతంత్రము ఉంది. అతని ఆత్మలో స్వతంత్రం చేయబడ్డాడు. సో అతను ఏం చేయొచ్చు, ధైర్యంగా అక్కడ దాస్యత్వం యజమానుడికి చేయొచ్చు. అందుకేమన్నాడు, మీరు విలువ పెట్టి ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు. ఎవరికి దాసుడు అంట, ఎవరికి దాసుడు, క్రీస్తుకి దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఒకవేళ యజమానుడు పైన ఉన్నాడు, కింద దాసుడు ఉన్నాడు, ప్రభుని సేవిస్తా ఉన్నాడు, నో ప్రాబ్లం. ప్రభువుని సేవిస్తూ యజమానుడి దగ్గర ఏం చేయాలి, పని చేస్తూనే ఉండాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ప్రభుకు దాసునయ్యాను కాబట్టి నీకు ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు, నేను బయటకు వచ్చేయాలని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నిన్ను దేవుడు స్వతంత్రుడుగా చేశాడు, నువ్వు స్వతంత్రులాగా ఫీల్ అవ్వచ్చు అని చెప్తున్నాడు అక్కడ. సో స్వతంత్రులుగా ఫీల్ అవ్వడం అంటే ఎక్కడ, ఆత్మలో. అవునా అండి? సో ఇక్కడ వివాహం గురించి, సున్నతి గురించి, దాస్యత్వం గురించి ఉన్నటువంటి విషయాలను ఏ స్థితిలో పిలువబడితే ఆ స్థితిలోనే ఉండాలి అని చెప్పడం మనం చూస్తా ఉన్నాం. చూడండి, నాలుగో ఉదాహరణ మత్తయి సువార్త 12:29 చూస్తే, బలవంతుని బంధించుట అనేటువంటి విషయం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏ సందర్భం చెప్పండి, సో దయ్యాలు వెళ్ళగొట్టే సందర్భం. సింపుల్ గా అక్కడ దయ్యాల గురించే మాట్లాడుతున్నాడు. అవునా అండి? ఏ కాంటెక్స్ట్ లో ఉన్నాం మనం ఇప్పుడు చెప్పండి, ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ లో ఉన్నాం. అంటే మనం చదివిన లేఖన భాగము అక్కడ అర్థం కాకపోతే దాన్ని ఇమ్మీడియట్ గానే చూసుకోవాలంటే, దాని పై వచనాలు కింద వచనాలు చూస్తే మనకి ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ లోనే అర్థమవుతుంది. సో ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ లో ఉన్నాం. సో తర్వాత దయ్యాలు వెళ్ళగొట్టే సందర్భం ఇది. తర్వాత ఐదవ ఉదాహరణ రోమపత్రిక 11:29 దేవుడు పిలుపు విషయమై పశ్చాత్తాపపడడు అని ఉంది. అవునా? అవునా అండి? చాలా ఇంపార్టెంట్ కనుక స్కిప్ చేయలేకపోతున్నాను. చెప్పండి, దేవుడు పిలుపు విషయమై, కృపావరాల విషయమై పశ్చాత్తాపడు అనేటువంటి మాట దేనికి సంబంధించింది?
మీ సమాధానం చెప్తే త్వరగా వెళ్దాం. రక్షణకు సంబంధించింది. ఓకే. పిలుపని ప్రతి చోట సేవగాను పరిచర్య. పిలుపని ఎక్కడ ఉంటే అక్కడ సేవ గురించే మాట్లాడుతున్నాడు. ఎస్. ఓకే, మిగతా వాళ్ళు చెప్పండి. రక్షణకు సంబంధించింది సిస్టర్స్ చెప్తున్నారు కొంతమంది. దేవుడు పిలుపు విషయమై, కృపావరముల విషయమై పశ్చాత్తాపడు. త్వరగా చెప్తే త్వరగా వెళ్దాం. ఇశ్రాయేలీల రక్షణ కొరకు అవిధేయత. చూడండి, సో ఈ రోజుల్లో సేవకులు ఏం చెప్తారు, ఏం క్లెయిమ్ చేసుకుంటారు అని అంటే, సో కాల్డ్ స్పీకర్లు, పెద్ద పెద్ద స్పీకర్స్ ఏం చెప్పుకుంటారు అని అంటే, ఏమంటారు, దేవుడు ఒకవేళ ఒక సేవకుడు పిలిచాడు అనుకోండి, ఆ సేవకుడు దొంగ అయినా, దోచుకునేవాడైనా, వ్యభిచారి అయినా, జారుడైనా, అవిధేయతలు పాల్పడుతూ ఉన్నా దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడు? సో దేవుడు అతన్ని పిలుచుకున్నాడు కాబట్టి ఏమంటాడంట? విశ్వాసులతో లేదా పక్క సేవకులతో ఏమంటాడంట? నేను పిలుచుకున్నాను, అతన్ని నేను నియమించుకున్నాను, నీకు వచ్చిన బాధ అంటే నా సేవకుడు నేను గద్దించుకుంటాను అంటాడంట. కాబట్టి ఏం చేయడంట? పిలుపు వచ్చిందంటే ఒక వ్యక్తికి తప్పడు. ఇక దేవుడు ఇక రాజీ పడ్డు అంటే ఆయన నా సేవకుడు అని చెప్తాడు అంతే. ఆయన నా సేవకుడు. మోషే గురించి ఏమంటారు, మిరియాంతో అహరోన్తో మాట్లాడాడు కదా, అలా చెప్తాడంట. అంతే కదా? ఎక్కడ వచ్చినామో ఎక్కడికి వెళ్ళిందో చూడండి. సో ఏం చేస్తాడు దేవుడు పిలుచుకుంటే కనుక ఇక పశ్చాత్తాప అంటే ఒప్పుకోడు. ఇక అతనికి పిలుపుంది అంతే, పిలుపుంది, అతను సేవకుడు కాబట్టి ఇక అతను సేవకుడుగానే కొనసాగుతాడు. ఇది ఈ రోజుల్లో ఉన్నటువంటి సేవకుల యొక్క క్లెయిమింగ్. ఒక చిన్న ఉదాహరణతో మనం దీన్ని ఏమంటారు, క్రాస్ చెక్ చేద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అతని దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అంటే గన్ ఉంది. అతని గన్నుని ఎడాపెడా వాడితే గవర్నమెంట్ మేము అసలు ఒకసారి జాబ్ ఇచ్చామని అంటే వెనక్కి తీసుకోమని చెప్పి నువ్వేమన్నా చేసుకోవచ్చు అని చెప్పి ఏం చేస్తారు? అవునండి, యాక్షన్స్ ఏమి ఉండవు కదా గవర్నమెంట్ నుంచి, సైలెంట్గా ఉండదు గవర్నమెంట్. ఇప్పుడు మనం పాస్టర్లు చెప్పేది ఎలా ఉంది? గవర్నమెంట్ సైలెంట్గా ఉంటుంది, గన్తో మిస్బిహేవ్ చేసినా, ఎవరిని ఏం చేసినా కూడా గవర్నమెంట్ సైలెంట్గానే ఉంటుంది అన్నట్టుగా చెప్తారు కదండి. ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇమ్మీడియట్గా వ్యక్తిని గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి, సస్పెండ్ చేసి, అవసరమైతే అతను చేసింది తీవ్రమైనటువంటి ఏమంటారు నేరం అయితే కనుక అతను ఏం చేస్తుంది? జైల్లో పెడతారు. అవునా అండి? సేవకుడు తప్పు చేసినా, సేవకుడు పాపం చేసినా, సేవకుడు దోచుకున్నా, సేవకుడు ఏం చేసినా దేవుడు అతన్ని పిలిచాడు కాబట్టి దేవుడు ఏం చేయడు అని చెప్పడానికి ఈ వచనాన్ని వాడుకుంటారు. దేవుడు పిలుపు విషయంలో, కృపావరాల విషయంలో పశ్చాత్తాపడు. కొన్నిసార్లు ప్రవచనం చెప్పేవాళ్ళు కానీ, కొన్నిసార్లు వరాలు కలిగిన వాళ్ళు కానీ ఏం చేస్తారంటే, నేను ఎలా బ్రతికినా పర్లేదు, దేవుడు నన్ను వాడుకుంటాడు, ఎందుకనంటే ఇదిగో వాక్యం చెప్తుందని చెప్తుంటారు. నో, అది అలా చెప్పట్లేదు. ఈ సందర్భం అసలు దానికి సంబంధించింది కాదు. ఇశ్రాయేలీలను దేవుడు రక్షించుకుంటాడు. ఎప్పుడు రక్షించుకుంటాడు? ఇశ్రాయేలీలను ఒక సందర్భంలో దేవుడు రక్షించుకోబోతున్నాడు. అవునా? సో ఇప్పుడు అనిల్ దగ్గర నుంచి, అన్య జనాంగం నుండి ప్రభువులోకి వచ్చినటువంటి విశ్వాసులు ఏమని అనుకుంటున్నారు అని అంటే, 13వ వచనం చదవండి. అన్య జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. చూడండి, ఇక్కడ ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు? అడ్రస్సింగ్ ఎవరు చేస్తున్నాడు? అన్య జనులకు అడ్రస్ చేస్తున్నాడు. అన్య జనులకు మీతో మాట్లాడుతున్నారు. ఎవరి గురించి, ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్య జనులతో ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నేను అన్య జనులకు అపోస్తులై ఉన్నాను, ఖచ్చితంగా ఏదో ఒక విధంగా నా ప్రజలైన వారికి విమోచన కలగాలి, వారికి సువార్త అందాలి, వారు రక్షించబడాలని నేను ఏం చేస్తున్నాను? నా పరిచర్యను ఘనపరుస్తున్నాను అని చెప్తూ ఏమన్నాడంటే, మీరు ఇశ్రాయేలీలను పక్కకు పెట్టి అన్యులైన మిమ్మల్ని రక్షించుకున్నాడని మీరు అనుకుంటున్నారు కదా,
మీరు అలా అతిశయ పడొద్దు అని చెప్తూ అడవి ఒలీవ చెట్టుగా అన్యజనులను చూపిస్తూ ఏమంట స్వాభావికమైన ఒలీవ చెట్టుగా ఇశ్రాయేలీలను చూపిస్తూ జస్ట్ కొమ్మలు నరికి తీసుకొచ్చి ఏం చేశాడు మిమ్మల్ని స్వాభావికమైనటువంటి ఒలీవ చెట్టుకి అంటుగట్టాడు. ఒకవేళ ఇశ్రాయేలీల్ని కొంచెంసేపు పక్కన పెడితే మీకు రక్షణ దొరికితే మళ్ళీ వాళ్ళని పట్టుకుంటే అది ఎంత బాగా ఉంటుందో ఆలోచన చేయండి. కాబట్టి మీకు రక్షణ దొరికిందని మీరు ఏం చేయొద్దు, అతిశయపడొద్దు అన్నాడు. అంటే ఇశ్రాయేలీని కొద్దిసేపు పక్కన పెడితేనే అన్యజనులైన మనకి రక్షణ దొరికితే మళ్ళీ వాళ్ళని పట్టుకుంటే ఇంకెంత అద్భుతం జరగవచ్చు. అర్థమైందా? అందుకే నువ్వు అడవి ఒలీవ చెట్టు అయిన నీవు అతిశయపడక ఏం చేయమన్నాడు, వినయం చూపించు అని చెప్తున్నాడు. అవునా? వినయం చూపించు, నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను నువ్వు ప్రభువుకి అప్పచెప్పుకోమని చెప్తున్నాడు అనమాట. సో అంతేగాని సేవకుడు ఏం చేసినా పాపం చేసినా లేకపోతే దేవునికి ఎదురు తిరిగిన వాక్యాన్ని వ్యతిరేకంగా చిత్రీకరించిన దేవుడు ఏం మాట్లాడు మౌనంగా ఉంటాడని చెప్పడానికి కాదు. సో వన్స్ ఇశ్రాయేలీలను దేవుడు ఏం చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మరలా దేవుడు ఆ విషయంలో ఏం చేయడు, పశ్చాత్తాపడు. అంటే నేను వీళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను, నా ఏర్పాటును మార్చేసుకుంటాను, ఇంక నేను వీళ్ళ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతాను అనుకోలేదు ఆయన. చాలా పెద్ద వాగ్దానాలు ఉన్నాయి, గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. ఇశ్రాయేలీలను మరలా దేవుడు ఏం చేయబోతున్నాడు, దర్శించబోతున్నాడు. ఏమండి, ఆయన కృపను వారి మీద చూపించబోతున్నాడు. మరలా వారిని పరిపాలన చేయడానికి ఆయన దిగిరాబోతున్నాడు. వారిని విడిపించడానికి వస్తాడు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. సో ప్రభు చెప్తాడు ఏమనంటే, పౌలు ఏమన్నాడంటే ఆయన తను ఎన్నుకున్నటువంటి వారి విషయంలో పశ్చాత్తాప. అధ్యాయం మొత్తం ఎవరి గురించి మాట్లాడుతుంది, ఇశ్రాయేలీల యొక్క రక్షణ పిలుపు గురించి మాట్లాడుతుంది. అంటే ఇశ్రాయేలీలు ఖచ్చితంగా రక్షించబడతారు, దేవుడు వారిని రక్షించుకుంటాడు అని చెప్తున్నాడు. ఆమేన్. సో తర్వాత పౌలు యొక్క సూత్రాన్ని మనం గమనించినట్లయితే పౌలు చేసినటువంటి సువార్తలో ఇక్కడ అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 16 నుంచి 34వ వచనంలో చూస్తే ఇక్కడ పౌలు ఇతర గ్రంథాలను కోట్ చేశాడా? చదవండి ఒకసారి అన్నమాట. కాబట్టి సమాజ మందిరములలో యూదుల సోదరుడు భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సత్తరీతిలో తను పరిస్థితులు వారితోనూ తర్కించుచూ వచ్చాను. ఎఫెసీయులలోనూ సో చూడండి, ఇక్కడ సందర్భం నేను చెప్తాను వినండి. అక్కడ సువార్తకు వెళ్ళాడు పౌలు, ఎథెన్సు పట్టణంలో సువార్తకు వెళ్ళాడు. సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా విగ్రహాలు బలిపీఠాలు నిలబడి ఉన్నాయి, నిలబడి ఉంటే అవన్నీ చూసి పౌలుకి పరితాపం పట్టలేకపోయాడని చెప్తున్నాడు. చెప్తూ మీ కవీశ్వరులలో కొందరు ఇలా చెప్పారు అన్నాడు. అవునా అనే మాట చెప్పాడు. దాన్ని తీసుకొని ఈ రోజుల్లో చాలా మంది ఏం చెప్తారు, పౌలు ఇతర గ్రంథాలను ఏం చేశాడు, తన సువార్తలో కోట్ చేశాడు అంటారు. అలా జరిగిందా? ప్రశ్న ఏంటంటే పౌలు ఇతర గ్రంథాలలో దేవుని వాక్యం ఉంది అన్నట్లుగా చెప్పాడా? దైవ ప్రత్యక్షత ఇతర గ్రంథాల్లో ఉంటుందా? ప్రశ్న ఏంటిదంటే దైవ ప్రత్యక్షత పౌలు చెప్పాడు అని మనం అనుకుంటున్నట్లు ఇతర గ్రంథాల్లో దొరుకుతుందా? మాట్లాడాలి. ఉండదు అన్నా ఎవరు? ఓకే, మిగతా వాళ్ళు ఏమంటారు? మీ అందరూ తెలుసా హైందవ క్రైస్తవం అనే ఒక పుస్తకం వెలువడింది? ఎంతమంది తెలుసా అండి? మహాజ్ఞాన గ్రంథం కదా. ఏమని చెప్పాడు? యేసుక్రీస్తుకి ఏవేవో తత్వాలు ఉన్నాయని చెప్పాడు. అలాంటి యేసుక్రీస్తులు ఉన్నాయండి. సో ఇది చాలా, అంటే మీకు కావాలంటే మీరు ఈసారి అంటే క్లాసులో ఉన్నప్పుడు, ఆన్లైన్ క్లాసులో ఉన్నప్పుడు ఈవినింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ లో మనం ఇది చూసుకుందాం. అంటే చూడండి, దీన్ని మీకు టూకీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి కీర్తనలు 147 18 నుంచి 19 చూస్తే ఏమనుంది అక్కడ? కీర్తనలు 147 ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యం యాకోబును తెలియజేస్తును. తన కట్టడలను తన న్యాయవిధులు ఇశ్రాయేలుకు తెలియజేస్తును. చూడండి, కట్టడలు న్యాయ విధులు ఎవరికి ఇచ్చాడంట?
ఆయన వాక్కుని ఎవరికి ఇచ్చాడంట? యాకోబుకి ఇచ్చాడంట. చదవండి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. వాక్యమును యాకోబునకు తెలియజేశాను. కట్టడలను తన న్యాయములను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఇశ్రాయేలీలకు తెలియజేశాను. ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఏం చెప్తున్నాడు అక్కడ? అర్థమైందా మీకు అక్కడ విషయం? వాక్యాన్ని ఎవరికి ఇచ్చాడు? న్యాయ విధులను ఎవరికి ఇచ్చాడు? మళ్ళీ ఎవరికైనా ఇచ్చాడా? ఏ జనముకు ఆయన ఇలాగు అంటే వేరే ఎవ్వరికి ఆయన గురించిన న్యాయ విధులు కట్టడలు ఇవ్వలేదు అని అర్థం. అర్థమైందండి? మనం చాలాసార్లు ఎవరెవరో చెప్పిన మాటలు బట్టి ఏం చేస్తామంటే దేవుడు వాళ్ళకు కూడా చెప్పుంటాడు, వీళ్ళకు కూడా చెప్పుంటాడు అనుకుంటాం. కానీ వాస్తవానికి దేవుడు చెప్తున్నాడు, యాకోబుకు తెలియజేశాడు, ఇశ్రాయేలుకు తెలియజేశాడు. మరి ఏ జనమునకు అలాగూ చేసి ఉండలేదు. ఆమేన్. సో చెప్పాలనంటే మనం ఇక్కడ రోమపత్రిక మనం చూస్తే 1వ అధ్యాయము 19-20 చదవండి ఒకసారి. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది గనక వారు నిరుత్తరులై ఉందురు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారమ్మా? సిస్టర్స్ బ్రదర్స్ మాట్లాడొద్దు దయచేసి. ఒకవేళ మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాట్లాడకుండా చూసుకోండి. సో చూడండి, రోమపత్రిక 1:19-20 ఏమంటాడంటే, దేవుడంట ప్రజలు తెలుసుకోగలిగేటట్లు చిన్న చిన్న గ్లిమ్స్ లాగా ఇచ్చాడంట. అంటే నేను దేవుణ్ణి, దేవుడనే ఆయన ఉన్నాడు, దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన చెయ్యగలడు, సృష్టిని చేసింది ఆయనే, దీని వెనకాల ఎవరు లేకుండా అయితే ఏమీ లేదు, ఖచ్చితంగా వెనకాల ఉన్నాడు ఆయన. కొంచెం మనం ఆలోచన చేస్తే ఇగో ఇలా ఇలా ఉండవచ్చు అనేటువంటి గ్లిమ్స్ ఇచ్చాడంట. ఎవరికి ఇచ్చాడు? అందరికి, ప్రజలందరికి ఇచ్చాడు. కానీ వాక్యాన్ని మాత్రం ఎవరికి ఇచ్చాడు? యాకోబుకు మాత్రం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఇతరులకు ఎవరికైనా చెప్పినా ఎంత ఇచ్చాడు? పాక్షికమైనటువంటి ఏమంటారు? గ్లిమ్స్ అంటారు. గ్లిమ్స్ అంటే చిన్న చిన్న సాక్ష్యాలు మాత్రమే ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి చదువుదామా. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. కొంచెం కొంచెం ఏం చేశాడు? చూపించాడు. ఆయన అదృశ్య లక్షణాలు చూడండి, దేవుడు ఏమై ఉంటాడు అనేది కొంచెం అర్థం చేసుకోగలిగే ఇంగిత జ్ఞానాన్ని మనుషులకు ఇచ్చాడు. ఈ చెట్లను చూసినప్పుడు, సూర్యుని చూసినప్పుడు, చంద్రుని చూసినప్పుడు, ఆకాశాన్ని చూసినప్పుడు ప్రజలు దీని వెనకాల ఏదో ఒక మహాశక్తి ఉంది అని నమ్ముతారు. కానీ అది ఎవరో తెలుసుకోవాలనంటే ఇంకా కొంచెం ఆలోచన చేసిన వాళ్ళకి కొద్దిపాటి జ్ఞానం, దేవుడు ఫలానా ఆయన అయి ఉంటాడు అనే కొద్దిపాటి జ్ఞానం వస్తుంది. చూడండి, అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన దేవత్వం యొక్క కొద్దిపాటి అవగాహన మనుషులకు వస్తుంది. అంతేగాని ఏ గ్రంథాల్లోనూ ఏం లేదు దేవుని గురించినటువంటి, అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రత్యక్షత ఎక్కడా ఇవ్వబడలేదు అనేది మనం చూస్తా ఉన్నాం. మరి చూడండి, పౌలు సువార్తకై విగ్రహాలను ప్రస్తావించలేదు. ప్రస్తావించాడా అన్నా? నో. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, పౌలు విగ్రహాలను ప్రస్తావించాడా? తన సువార్తలో ఫలానా విగ్రహం ఉంది, ఫలానా ఆయన దేవుడు, ఫలానా ఈ దేవుడు ఆ దేవుడు అని ఏ దేవుడు గురించి అయినా మాట్లాడా? చెప్పాలి. మాట్లాడలేదు. అవునా అండి? ఏ దేవుడు పేరు ఎత్తలేదు. ఇంకా చెప్పాలంటే తెలియబడని దేవుడు అని ఉన్న ఒక బలిపీఠాన్ని మాత్రమే ఉదాహరించాడు. ఎథెన్సులో చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాల పేర్లు ఏవి పౌలు నోటితో కూడా చెప్పలేదు సరిగదా. అక్కడ ఒక విగ్రహం, అక్కడ ఒక బలిపీఠం ఉంది. మిగతా అన్ని విగ్రహాలు అయితే అక్కడ ఒక బలిపీఠం ప్రత్యేకంగా ఉంది. ఎథెన్స్ పట్టణస్థులు ఎలాంటి వాళ్ళు అని అంటే, వాళ్ళు రోజుకు ఒక కొత్త దేవుణ్ణి వెతికి ఏం చేస్తారు? సేవించాలి, ఆరాధించాలి, తెలుసుకోవాలి అనేటువంటి విధానం కలవాడు. అందుకే అక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి.
అటువంటి ప్లేస్లో అక్కడ ఒక తెలియబడని దేవుడు అనే బలిపీఠాన్ని కట్టించారు. ఒకవేళ మేము తెలియక ఏ దేవుడినైనా అసలు దేవుడిని మిస్ అయిపోతామేమో అనేటువంటి అభిప్రాయంలో వాళ్ళు ఏం చేశారు, ఒక తెలియబడని దేవునికి వాళ్ళు ఏం చేశారు, మాకు తెలియని దేవుడు అని ఒక బలిపీఠం పెట్టారు. పౌలు దేన్ని ప్రస్తావించాడు, ఆ బలిపీఠాన్ని గురించి మాత్రమే ప్రస్తావించాడు. మీకు తెలుసా, మన సువార్థికులు చాలా మంది ఇతర దేవతలను దూషిస్తూ సువార్త చెప్తారు, వాక్యం చెప్తారు. అది ఎంత నేరమో తెలుసా అంటే, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము నేరమే అవుతుంది. మనం వాక్యానుసారంగా చూసినా కూడా అక్షరాల తప్పవుతుంది. మనం ఇతర దేవతలను ప్రస్తావించి సువార్తను ఎన్నడూ చెప్పడానికి మనకు అనుమతి. మన ప్రభు ఎవరో మనం చెప్పాలంతే. పౌలు అదే చెప్తున్నాడు. తెలియబడని దేవుడు అని అంటే పౌలు దృష్టిలో ఎవరు చెప్పండి, దేవుడైనా యెహోవా. యెహోవానే అనేటువంటి క్లారిటీతోనే ఏం చేశాడు, ఏమండి, పౌలు తెలియబడని దేవుడు అనే మాటను చూపిస్తూ, ఇదిగో ఆ తెలియబడని దేవుడిని నేను మీకు చెప్పాలని చూస్తాను. ఎందుకనంటే మన దేవుడు ఏమండి ఏ రోజు ఏ విగ్రహాన్ని దేవుని ప్రతిరూపంగా మనకి ఇవ్వలేదు, అవునా? కానీ బలులు ఇశ్రాయేలు ఏం చేశారు, దేవునికి బలులు అర్పించారు. సో అదే కాన్సెప్ట్తో సువార్త చెప్పడానికి చెప్తూ తెలియబడని దేవుడు అన్నాడు. ఇక్కడ ఈ వచనాల సందర్భం గమనిస్తే బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే చెప్పాడు. అంటే సువార్తను మాత్రమే చెప్పాడు, ప్రభువుని యేసుక్రీస్తుని గురించి మాత్రమే చెప్పాడు. ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా ఏ విధానంలో ఏ ఏ ఏమంటారు లక్షణాలతో ఉంటాడో ఆ విషయాల్ని వాళ్ళకు గుర్తు చేస్తూ సువార్తను చెప్పడం మనం గమనిస్తా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మీ కవీశ్వరులలో కొందరు అన్నాడు. మీ కవీశ్వరులలో కొందరు అనంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీల యొక్క ఏమండి ఇశ్రాయేలీల యొక్క ప్రవక్తల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ నానుడి అనమాట. అది యాక్చువల్ చెప్పాలంటే కొందరు చెప్తున్నారు, మీ కవీశ్వర్లలో కొందరు అంటే అర్థం ఏంటి, అక్కడ ప్రాఫిట్స్ లేదంటే రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు అని చెప్తూ ఒక నానుడిలాగా మాట్లాడుతున్నాడు. అదే అంటున్నా, అంటే నేను చెప్పాను కదా మీకు ఏమని, కొంచెం కొంచెం కొన్ని విషయాలు అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉంటారని చెప్పాను కదా. సో దాని గురించి మాట్లాడుతూ నానుడి అని చెప్తాడు అన్నమాట. డైరెక్ట్ ఇశ్రాయేలీ ప్రవక్తలను కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవునవును అదే అంటున్నా, అది నానుడి మాత్రమే, అంటే సామెత. ఇట్లా మాట్లాడతారన్నమాట, ఇట్లా మాట్లాడతారు మీ వాళ్ళు, ఇట్లా మాట్లాడతారు అని చెప్తున్నాడు. సో అంతేగాని యేసు ప్రభు పలానా గ్రంథంలో ఉన్నాడు లేదంటే మా దేవుడు మీ గ్రంథంలో ఉన్నాడని చెప్పి ఎక్కడా కూడా ప్రజెంట్ చేసినట్టుగా మనం చూడం. ఇట్ ఈస్ ఏమంటారు దాన్ని, ఒక సేయింగ్. సేయింగ్ అంటారు, అంటే మీ కవీశ్వర్లలో కొందరు అనేది ఒక సేయింగ్ లాంటిది, అంతేగాని ఒక గ్రంథం అది కాదు అనేది మనం చూస్తాం. సో తర్వాత మీరు డిస్కషన్ టైంలో మనం ఈ పాయింట్ని ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మాట్లాడుకుందాం. చూడండి, పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు అనేకం అని మాట్లాడుతున్నాడా, దేవుడు ఒక్కడైనా మాట్లాడుతున్నాడా? దేవుడు ఒక్క దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఏ ఏ ఒక్క దేవుడు అంటే ఎవరు, ఎవరండి? యెహోవా దేవుని గురించే మాట్లాడుతున్నాడు. పౌలు నమ్మిన దేవుని గురించే మాట్లాడుతున్నాడు. పౌలు దేవునితో దేనితోనూ దేవుణ్ణి పోల్చకూడదని ఖండితంగా చెప్పాడు, అవునా? తన బోధల్లో దేవుణ్ణి దేనితోనూ పోల్చకూడదు అని చెప్పాడు. ఇంకా చెప్పాలంటే అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని బైబిల్ దేవుని గురించి మాత్రమే అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని బైబిల్ దేవుని గురించి మాత్రమే చెప్పాడు అనేది మనం చూస్తున్నాం. చూడండి, ఎవరి అజ్ఞానాన్ని? ఎథెన్స్ పట్టణస్థులు వాళ్ళకి తెలియక ఒక బలిపీఠాన్ని పెట్టారు. అంటే వాళ్ళు మాకు తెలియదు, ఈ ఏరియాలో మేము బ్లాంక్గా ఉన్నాము, ఎవరు వచ్చినా కూడా ఆ ప్లేస్లోకి మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎందుకంటే మాకు అక్కడ ఓపెనింగ్, అక్కడ ఎవరున్నారో తెలియదు అని చెప్పి ఒక అజ్ఞానంగా వాళ్ళు పెట్టినటువంటి ఆ ప్లేస్ను వాడుకొని ఏం చేశాడు, సువార్తను ప్రకటించాడు. ఆయన బైబిల్ విషయాలు చెప్పాడు కనుకనే విశ్వసించిన వారు ఏం చేశారు, విశ్వసించక వెర్రివాడు అనుకున్నారు. దేవుడు యేసుప్రభు గురించి చెప్తుంటే ఈయన ఏం చెప్తున్నాడు అనుకున్నారంటే వెర్రివాడు అనుకున్నారు. ఒక పాయింట్ ఉంటుంది గ్రీక్లో, ఇసూస్ ఖాయ్
ఏమంటారు, రెస్టోసో ఏదో ఉంటుంది, రిజరక్షన్ అనే మాట గ్రీక్ లో ఉంటుంది. ఏమంటది? కాదు కాదు, యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు అనే మాటని గ్రీక్ లో ఈసోస్ కాయ్ అనే నెక్స్ట్ వర్డ్ ఒకటి ఉంటుంది. ఆ మాటని పౌలంట కొన్ని వందల సార్లు పలికేవాడు. ఆ మాటని యేసు ప్రభు పునరుత్థానం చెందాడు, యేసు ప్రభు పునరుత్థానం చెందాడు అని చెప్పి వందల సార్లు పలుకుతుంటే సువార్త వినేటువంటి అన్ని జనులు అనుకునేవాళ్ళంట పునరుత్థానం అనేది కూడా ఒక దేవత అనుకునేవాళ్ళంట. అర్థమైందా? అంటే అంత ఎక్కువ సార్లు సువార్తను ప్రకటించేటప్పుడు పునరుత్థానాన్ని గురించి పౌలు ప్రకటించాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. సో అలా ప్రకటిస్తూ ఉంటే పౌల్ని వెర్రివాడు అనుకున్నారు. కొత్త దేవుని తీసుకొచ్చాడు, వెర్రివాడు అనేటువంటి ఆలోచన కూడా పౌలు మీద వచ్చింది. సో అంతేగాని పౌలు ఎప్పుడు కూడా ఏం చేయలేదు, ఇతర గ్రంథాల్లో ఉన్న విషయాలు తీసుకొని వచ్చి ఇగో మా గ్రంథం కరెక్ట్ అని చెప్పడానికి మీ గ్రంథమే ఆధారం అని చెప్పి అక్కడ చెప్పినట్లు మనం చూడము. సో చూడండి, మనం ఇప్పుడు దాకా ఏం చూసాం? ఇమీడియట్ కాంటెక్స్ట్ చూసాం. తర్వాతది వైడర్ కాంటెక్స్ట్, అంటే చుట్టూరా చూడాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో ఆయన యందు నిలిచి ఉండువాడు పాపము చెయ్యడు, ఇంకేమంటున్నాడు? చెయ్యజాలడు అంటున్నాడు కదా. ఆయన యందు నిలిచి ఉండువాడు పాపము చెయ్యడు, పాపము చెయ్య జాలడు అనేది మాట. చూడండి ఇక్కడ దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే చదవండి. అపవాది మొదట పాపం చేస్తున్నాడు గనుక ఉమ్, పాపము చేయవాడు అపవాది సంబంధి. ఉమ్, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఉమ్, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచును గనుక ఉమ్. వాడు పాపము చేయడు. చూడండి, పాపము అతని అతని ఏమంటారు, విశ్వాసం ఉంచినటువంటి వారిలో దేవుని బీజం నిలిచుంటుంది కనుక ఏం చేయడు అంటున్నాడు? పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు అంటున్నాడు. మరి ఇప్పుడు మనం పాపం చేస్తున్నాం కదా. నా ప్రశ్న అర్థమైందండి? మనం పాపం చేయట్లేదా? ఏం చేయట్లేదా? కంటిన్యూ చేయడానికి ఓకే అన్నా, కంటిన్యూ చేయడు. ఓకే, మిగతా వాళ్ళు ఏమంటారు? కొనసాగడు. ఓకే. చూడండి, ఇక్కడ పాపం అంటే అర్థం ఏంటి అసలు? ఇక్కడ పాపం అంటే ఏ పాపం గురించి మాట్లాడుతున్నాడు? ఏ పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఒకవేళ పాపం చేస్తే అపవాది సంబంధి అంటున్నాడు కదా, ఏ పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఆజ్ఞ అతిక్రమం, పాపం. ఇంకా చెప్పండి. ఇప్పుడు దాకా మనం ఎక్కడ చూసాం? ఇమీడియట్ కాంటెక్స్ట్ లో చూసాం. ఇప్పుడు ఎక్కడ చూడాలి? వైడర్ కాంటెక్స్ట్ లో చూడాలి. వైడర్ కాంటెక్స్ట్ అంటే మేబీ ఆ పుస్తకం అంతా చూస్తే అర్థమవుతుంది. అవునా? ఇప్పుడు మనం ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలంటే యోహాను పత్రిక మొత్తం చదివితే అర్థమవుతుంది. మీకు ఓపిక ఉంటే నాకు ఓపిక ఉంది. నాకు కాషన్స్ వస్తా ఉన్నాయి. ఈ క్లాసు ఈరోజు అయ్యేటట్టు కనపట్లేదు. అంటే మన సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ చేసుకునే పరిస్థితి కనపట్లేదు. వెనకాల అన్నోళ్ళు అన్నారు, అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఫినిష్ చేసేయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే కొన్ని చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అర్థం కావట్లేదు. చెప్పండి. ఇప్పుడు వైడర్ కాంటెక్స్ట్ అంటే ఎక్కడ చూడాలి? 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు రాస్తున్నాడు? మీరు పాపము చేయకుండా ఉండడానికి ఈ పుస్తకాన్ని, ఈ సంగతులు మీకు రాయుచున్నాను. అవునా అండి? ఎవడైనా నువ్వు పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది మనకు తండ్రి వద్ద. అంటే పాపం కంటిన్యూ చేయమన్నాడా, ఆపమన్నాడా? ఆపేయమంటున్నాడు. అవునా? అసలు ఏ పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు? మీరు చెప్తారా ఎవరైనా? ఏ పాపమును గురించి మాట్లాడుతున్నాడు? సహోదరులను ప్రేమించకపోవడం అనే పాపాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
సో మీకు అర్థమైంది కాబట్టి నేను దీన్ని షార్ట్లో దీన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వచనాలన్నీ చదువుకుంటూ, అంటే 2వ అధ్యాయం మొత్తం చదవాలి, 3వ అధ్యాయం మొత్తం చదవాలి. చదివితే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడు? పాపము జరుగుతుందా జరగట్లేదా? పాపము, ఏ పాపం జరుగుతుంది? సహోదరుణ్ణి ద్వేషించే పాపము. యోహాను పత్రికలో ఏ ఏ విషయాన్ని చాలా స్టేబుల్గా, అంటే చాలా నొక్కి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, సహోదరులను ద్వేషించుట అనేది చాలా విపరీతమైన పాపము అని చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే సహోదరులను ద్వేషించేవాడు ఏమన్నాడు? ఇంకా చీకట్లోనే ఉన్నాడు, వాడు ఇంకా మరణంలోనే ఉన్నాడు, అతనికి శిక్ష పడుతుంది అని చెప్తున్నాడు. అవునా? మరణంలోనే ఉన్నాడు, చీకట్లోనే ఉన్నాడు, వాడి మనోనేత్రాలకు వెలుగు కలగలేదు